హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈవినింగ్ టైం స్నాక్స్ తినాలనిపించినప్పుడు అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం హెల్తీగా తక్కువ నూనెలో మంచి రుచికరమైన స్నాక్స్ అయితే చాలా త్వరగా రెడీ చేసేయచ్చు. అది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నేనైతే ఒక కప్పు వరకు మందపాటి అటుకులు అయితే తీసుకున్నానండి. తీసుకొని ఒక బౌల్లో వేసేసి శుభ్రంగా నీళ్లు పోసేసి ఒక 2 సార్లు కడిగేసి నీళ్ళు లేకుండా బౌల్లో తీసుకున్నానండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి రెస్ట్ ఇద్దాము. తర్వాత అయితే 10 నిమిషాల తర్వాత పొడి పొడిగా అటుకులు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఒకసారి చేత్తో బాగా ప్రెస్ చేస్తూ ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూను, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, అలాగే ఒక క్యారెట్ తీసుకొని ముక్కల్లాగా కట్ చేసి ఇందులో వేసేసి బాగా ప్రెస్ చేస్తూ మనం దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా నీళ్ళు అయితే పడతాయండి. ఒక మొత్తంగా 4 టేబుల్ స్పూన్ అయితే నీళ్ళు అనేది వేసాను. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకుంటూ ఫైనల్గా కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసి మరోసారి బాగా కలిపి చపాతీ ముద్దలా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఇందుకు మనకు ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే చేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చేత్తో ముద్దలాగా తీసేసుకొని మనకు నచ్చిన షేప్లో మనం దీన్ని ఒత్తుకోవాలి. నేనైతే ఒక స్టెప్ చూపించాను, ఇది 2వ స్టెప్ అండి. మీకు కనుక కరెక్ట్గా పర్ఫెక్ట్ షేప్ రాలేదనుకోండి, ఇలా చేత్తో తీసుకొని నైఫ్ సహాయంతో విధంగా చేసేసి మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత ఒక తవ్వ తీసేసుకొని ఆయిల్ అనేది అప్లై చేసేసి ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద దీన్ని నేను ఫ్రై చేసుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసేసి రెండో పక్కకు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇదేమీ పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. రెండో మెథడ్ కూడా చూపిస్తున్నాను. ఆయిల్ అనేది వేసేసి అన్నీ ఒకేసారిగా మనం దీన్ని ఫ్రై చేసేసుకొని ఆయిల్ కొద్దిగా అప్లై చేసి ఒక 5 నిమిషాల తర్వాత రెండో పక్కకు టర్న్ చేసేసి ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే అండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఇంతేనండి, సింపుల్ స్నాక్ అయితే రెడీ అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.